తీవ్రమైన భయాందోళనకు లోనైనప్పుడు నోటి నుంచి మాట పెగలకపోవటం, నోరంతా తడారిపోవటం మనకు అనుభవమే. అలాగే జ్వరంతో బాధపడుతున్నప్పుడు, కొన్ని రకాల మందుల్ని వాడుతున్నప్పుడు కూడా మనలో చాలామందికి నోరంతా ఎండిపోయినట్లుగా అవుతూ ఉంటుంది. అయితే తరచూ నోరు తడారిపోవటం, ఎండిపోయినట్లుగా అవటం అనేది కొన్ని రకాల అనారోగ్యాలకు సంకేతమని చెబుతారు నిపుణులు. నోరు ఎండిపోవటం వెనుక దాగిన కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరం ఒక ఆలయం లాంటిది అనుకుంటే నోటిని ఆ ఆలయ ముఖద్వారంగా చెప్పుకోవచ్చు. పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయేదాకా మన నోటి ద్వారా శరీరంలోకి అనేకం ఏకధాటిగా వెళుతూనే ఉంటాయి. ఈ క్రమంలో నోటి శుభ్రతను, ఆరోగ్యాన్ని కాపాడడంలో లాలాజలం ప్రధాన పాత్ర పోషిస్తుంది. సాధారణంగా మన నోట్లో రోజు దాదాపు 1.5 లీటర్ల దాకా లాలాజలం ఉత్పత్తి అవుతుంది. నోరు ఆహార నాళికను తేమగా ఉంచడంలో, ఆహారంలోని పిండి పదార్థాలను విచ్ఛిన్నం చేయడంలో, తిన్న ఆహారం నోటి నుండి జీర్ణాశయం దాకా సాఫీగా వెళ్లేందుకు సహకరించడంలో, నోట్లోని ఆమ్లాల్ని సమతుల్యం చేసి దంతక్షయం జరగకుండా చూడడంలో లాలాజలం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే నోట్లో ఈ లాలాజలం తగ్గితే నోరు పొడారిపోవడం అనే సమస్య వస్తుంది. ఉమ్మి బాగా చిక్కబడడం, నోట్లో దుర్వాసన రావడం, నమలడం, మింగడం, మాట్లాడడంలో ఇబ్బంది తలెత్తడం, రుచిలో తేడా రావటం, తరచుగా దంతాల్లో పుచ్చు రావడం, చిగుళ్లలో ఒక రకమైన చిరాకు అనిపించడం లాంటి లక్షణాలు కనిపిస్తే నోరు పొడారిపోవడం అనే డ్రై మౌత్ సమస్య ఉందేమోనని అనుమానించాలి. మన నోట్లో ఉండే లాలాజలం, దీన్ని సలైవా అంటాము. సో దీని ప్రత్యేకత ఏంటంటే మన తినే ఆహారాన్ని మనం డైజెషన్కి మనకు తోడ్పడుతుంది. అలాగే దీంట్లో ఉన్న కొన్ని ఇమ్యూనోగ్లోబులిన్స్ మన ఇమ్యూనిటీకి మనకు తోడ్పడతాయి అంట. అంటే మన నోట్లో కానీ, చిగుర్లో కానీ, పండ్లలో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా ఈ సలైవా కాపాడుతుంది. రెండోది, ఈ సలైవా మనం తినే ఆహారాన్ని నమిలిన తర్వాత మనం మింగటానికి కూడా తోడ్పడుతుంది. డ్రై మౌత్ అంటే మన నోట్లో లాలాజలం అనేది తగ్గిపోవటం, లేదంటే సలైవా ఫ్లో అనేది తగ్గిపోవటం. సో ఇది అనేక కారణాల వల్ల ఈ లాలాజలం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. దీన్ని మనం మెడికల్ పరిభాషలో జీరోస్టోమియా అని కూడా అంటాం. సో ఈ నోరు ఎండిపోవడం, లేదంటే ఈ డ్రై మౌత్ సిండ్రోమ్ అనేది మనం ఎక్కువ మటుకు ఏంటంటే కొంతమందిలో ఈ మెడికేషన్స్ తీసుకునే వాళ్ళు, కొన్ని యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్సే కానీ, లేదంటే బీపీ మెడికేషనే కానీ అలా తీసుకోవడం ఉన్న వాళ్ళలో మనం ఈ డ్రై మౌత్ సిండ్రోమ్ అనేది చూస్తూ ఉంటాం. ఇంకొంతమందిలో ఏంటంటే ఏజ్తో కూడా కొంతమందిలో ఈ డ్రై మౌత్ సిండ్రోమ్ అనేది చూస్తాం. కొన్ని కేసెస్లో ఏంటంటే జోగ్రన్ సిండ్రోమ్ అని ఒక సిండ్రోమ్ ఉంది. అందులో కూడా మనకి లాలాజలం తగ్గిపోవడం అనేది ఈ సలైవరీ గ్లాండ్స్, అంటే మన లాలాజలం ప్రొడ్యూస్ చేసే కొన్ని గ్లాండ్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది. అలాంటప్పుడు కూడా ఈ లాలాజలం తగ్గిపోవడం అనేది చూస్తూ ఉంటాం. అలాగే అన్కంట్రోల్డ్ డయాబెటీస్, ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్, ఈ మెడికేషను, కొంతమందిలో సీరియస్ ఇన్ఫెక్షన్స్, హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్, ఇలా ఉన్న వాళ్ళలో కూడా మనకి లాలాజలం తగ్గిపోవడం అనేది చూస్తూ ఉంటాం. నోరు పొడిబారిపోవడానికి కారణం ప్రధానంగా లాలాజలం ఉత్పత్తి తగ్గిపోవడం. ఇలా లాలాజల గ్రంథుల్లో తేడా వల్ల నోరు పొడిబారిపోవడం వెనుక అనేక కారణాలుంటాయి. మనం వాడే మందుల వల్ల కూడా నోరు పొడిబారుతుంది. డాక్టర్ సలహా లేకుండా సొంతంగా తెచ్చివేసుకునే పెయిన్ కిల్లర్ మాత్రలు, డిప్రెషన్కు వాడే మందులు, నరాల జబ్బుల్లో వాడే మందులు, ఎలర్జీలకు వాడే మందులు, ఇవన్నీ కూడా నోరు పొడిబారిపోయేలా చేస్తాయి. క్యాన్సర్ చికిత్సలో వాడే కీమోథెరపీ, రేడియేషన్ ప్రక్రియల వల్ల కూడా నోట్లో లాలాజలం ఉత్పత్తి తగ్గిపోయి నోరు పొడిబారిపోతుంది. ఏదైనా ప్రమాదవశాత్తు మెడ, తల ప్రాంతానికి దెబ్బ తగిలి నరాలు దెబ్బతింటే కూడా నోరు పొడిబారిపోవడం అనే సమస్య వస్తుంది. పొగాకు ఎక్కువగా వాడేవారిలో, పొగ ఎక్కువగా తాగేవారిలో కూడా నోరు ఎక్కువగా పొడిబారుతుంది. ట్రీట్మెంట్ ఏముంటుందంటే ముందుగా వాళ్ళని హైడ్రేట్ చేయటం, అంటే బాగా నీళ్ళు ఇవ్వటం, నీళ్ళు తాగటం. అలాగే ఆర్టిఫిషియల్ సలైవరీ సబ్స్టిట్యూట్స్ ఇవ్వటం. మూడోది, కొన్ని నాన్ షుగరీ చూయింగ్ గమ్స్ కానీ, చాక్లెట్స్ కానీ, అలాంటివి నాన్ షుగర్ గమ్స్ మేము ప్రొవైడ్ చేస్తాం. దానివల్ల సలైవాని ఇండ్యూస్ చేసేసి సలైవా వచ్చేటట్టు మనం ఇండ్యూస్ చేస్తాం కొన్ని సబ్స్టిట్యూట్స్ ఇవి పెట్టేసి. కొంతమంది కేసెస్లో కొన్ని వైటమిన్స్ వాళ్ళ డెఫిషియన్సీ వాళ్ళు ఉన్నట్టయితే వాటికి వైటమిన్ డెఫిషియన్సీ సప్లిమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే
చికిత్సలో మనకి ఆల్రెడీ ఏమన్నా చిగుల జబ్బు కానీ లేదంటే టూత్ డీకే ఉన్నట్టయితే రెగ్యులర్ డెంటల్ చెకప్స్ ద్వారా వాళ్ళకి టూత్ డీకేకి అయితే టూత్ ఫిల్లింగ్స్ కానీ చిగుల జబ్బు ఉన్నట్టయితే వాటికి క్లీనింగ్ కానీ చేసేసి చికిత్స చేస్తూ ఉంటాం. అలాగే ఈ కొన్ని మెడికేషన్ ఈ సలైవరీ సబ్స్టిట్యూట్స్తో పాటు కొంతమందికి మెడికేషను సలైవ ఎక్కువ రావడానికి కొంత మెడికేషను అలాంటివి ఇవ్వటము. దాంతోపాటు వాళ్ళకి ఈ సలైవ తగ్గిపోవడంతో ఇన్ఫెక్షన్స్ ఒకటే కాకుండా వాళ్ళకి కౌన్సిలింగ్ చేయటం, కొంతమందిలో స్మోకింగ్ వల్ల కానీ లేదంటే కెఫీన్ లేదంటే కాఫీస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఈ సలైవా ఫ్లో అనేది తగ్గిపోతుంది. వాళ్ళకి కౌన్సిలింగ్ చేయటం తగ్గించడానికి, ఈ హ్యాబిట్స్ మానుకోవడానికి, దానివల్ల కూడా మనం ఈ సలైవరీ ఫ్లో పెంచడానికి ప్రయత్నిస్తాం. సో నోరు ఇప్పుడు ఆల్రెడీ జీరోస్టోమియా లేదంటే డ్రై మౌత్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళలో రెగ్యులర్గా మనం కొన్ని సలైవరీ సబ్స్టిట్యూట్స్ అంటే నోరు ఎండిపోకుండా ఉండేందుకు కొన్ని సలైవరీ సబ్స్టిట్యూట్స్ మౌత్ వాషెస్ లాంటివి ఇస్తాం. దీంతో ఏంటంటే నోట్లో లూబ్రికేషన్ ఉండి నోరు ఎండిపోకుండా ఉంటుంది. రెండోది సరైన ఆహారం తీసుకోవటం. ఒకవేళ స్మోకింగ్ అనే అలాంటి అలవాట్లు ఉన్నట్టయితే పొగ తాగటం అనేది మానేయటం. ఇలాంటివి చేసి వాళ్ళ సలైవరీ ఫ్లో మళ్ళీ నార్మల్గా తీసుకొచ్చి రావడానికి ప్రయత్నిస్తాం. ఒకవేళ నార్మల్గా రాలేకపోయినా అని కూడా వాళ్ళ నోరు డ్రైగా ఉండకుండా వాళ్ళు మెయింటైన్ చేసేటట్టు వాళ్ళకి సలహా ఇస్తాం. సో దాంట్లో రెగ్యులర్గా నీళ్ళు తీసుకోవటం, హైడ్రేషన్ చేసుకోవటం, సలైవరీ సబ్స్టిట్యూట్ మెయిన్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. మళ్ళీ రాకుండా ఇలా సలైవరీ ఫ్లో తగ్గిపోవడం అనేది కాకుండా ఉండాలంటే మనం కొన్ని స్పెసిఫిక్ బ్యాలెన్స్డ్ డయట్ తీసుకోవడం, మన హెల్దీ లైఫ్ స్టైల్ ఉండటం, మనము కరెక్ట్గా డయట్ తీసుకొని హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఇందులో మెయిన్గా స్మోకింగ్ ఇలాంటివి అవాయిడ్ చేయటము, ఆల్కహాల్ అవాయిడ్ చేయటం, డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవటం, కెఫీన్ అవాయిడ్ చేయడం, టైం టు టైం ఫుడ్ తీసుకోవటం, కరెక్ట్ లైఫ్ స్టైల్ మనం మెయింటైన్ చేసినట్టయితే ఇలాంటివి రాకుండా మనం కాపాడుకోవచ్చు. నోరు పొడిబారిపోవడం అనే సమస్యను అశ్రద్ధ చేస్తే దానివల్ల దంతాలకు, చిగుళ్లకు అనేక సమస్యలు వస్తాయి. నోట్లో ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. నోట్లో అల్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. పెదాలు పగిలే అవకాశం కూడా ఉంటుంది. అందుకే నోరు పొడిబారిపోవడం అనే సమస్య కనిపిస్తే నీరు ఎక్కువగా తాగడం, కాఫీ, టీలు, పొగాకు, ధూమపానాలకు దూరంగా ఉండటం, చక్కెరతో చేసిన ఆహారాలకు దూరంగా ఉండడం లాంటి జాగ్రత్తలు తీసుకోవడంతో పాటే దాని వెనక కారణాన్ని సకాలంలో గుర్తించి దానికి తగిన చికిత్స తీసుకోవాలి. తరచూ నోరంతా ఎండిపోయినట్లుగా అవటం అనేది మన ఒంట్లో తలెత్తిన అనారోగ్యానికి ఒక సూచికగా భావించాలి. ఇందుకు లాలాజలం ఉత్పత్తి తగ్గడం మొదలుకొని డీహైడ్రేషన్, నిత్యం వాడే మందులు, ఇన్ఫెక్షన్ల వరకు చాలా కారణాలే ఉంటాయి. తగిన పరీక్షలు చేయించుకొని సకాలంలో వైద్యం తీసుకుంటే డ్రై మౌత్ సిండ్రోమ్ నుంచి తేలికగానే బయటపడవచ్చు.